ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకున్నాం. గోచార రీత్యా ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెల అంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల అంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు. ఈ మే నెలలో ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. నోరు కొంచెం అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీరు దురుస్తనం తగ్గించుకోండి. కుటుంబంలో పెద్దలకు మంచి గౌరవాన్ని ఇవ్వండి. భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వస్తాయి. ఆ దురుస్తనాన్ని తగ్గించుకోవడం వల్ల ఇద్దరు అన్యోన్యతగా ఉంటారు. అది అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. డబ్బులు సమయానికి అందకపోవడం వల్ల కొంత ఉద్రేకత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కోపాన్ని తట్టుకోలేరు. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు. తప్పకుండా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు, మంచి మార్కులు పొందుతారు. కుటుంబంలో గడవలేక పోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా
చాలా జాగ్రత్తగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నమ్మిన వాళ్ళు నమ్మినట్టే మీ వెన్ను పోటు పొడిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా దూరంగా ఉంచండి. వాళ్ళని వివాదాలు వస్తాయి. మిమ్మల్ని గొడవల్లో ఇరికిచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొంత వ్యాపారస్తులు కొత్త వారితో పెట్టుబడి పెడితే కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టుబడిలో పెట్టేటువంటి సూచన నుంచి కొంచెం వాయిదా వేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కూడా కొంత సమయాన్ని తీసుకోండి. కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. షేర్ మార్కెట్లు కానీ జూరం కానీ వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. డబ్బు నష్టపోతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ముందు బాకీలన్నీ కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ నెలలో సంతాన పరంగా కొంత ప్రయత్నాలు చేయండి. సంతాన పరంగా కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి అధికారుల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శరీరము ఎక్కువగా సహకరించకపోవడం వల్ల కొంత ఇబ్బందులు గురి అవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి కేసులను కూడా కొంత వాయిదాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి తగిన గుర్తింపు రాకపోవడం, కొంత ఇబ్బందులు కలగడం, ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని అవకాశాలు మీకు మిస్ అయిపోతాయి. అలాగే నరదృష్టి అధికంగా ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కోపంగా ముక్కుసూటిగా మాట్లాడకండి. కొంత ఆలోచించి మాట్లాడటం వల్ల ఎదుటి వారితో మీకు మంచి కలుగుతుంది. సంభరం లేని వాటిలో సంబంధం లేని వాటిలోకి జోక్యం చేసుకోకండి. ఇబ్బందులు కలుగుతాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ధన నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భూములు, బంగారము, ఫ్లాట్లు కొనడం వంటి వాటిలో కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఏదో తక్కువ ఊహిస్తారు కదా అని తీసుకుంటే దానివల్ల మీకు చాలా ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వివరించుకొని వాటిని కొనడానికి కూడా కొంత సమయాన్ని కేటాయించండి. అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి మీకున్నటువంటి కష్టాలు పోవడం కానీ శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. అలాగే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. మీన రాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, మాస ఫలితాలు ముందుగా తెలుసుకుందాం. వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. అయితే గ్రహస్థితి కూడా కొంత మటుకు బాగానే ఉంది. ఓర్పుగా జాగ్రత్తగా వీరు ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళితే విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. వీరికి ఉన్నటువంటి కోర్టు కేసులని సమస్యలను కూడా కొంత పరిష్కార మార్గాన్ని చూపిస్తాయి. వాయిదాలు పడ్డప్పటికీ విజయాన్ని సాధిస్తారు. వీరు కొంత మోసపోయినటువంటి ఈ ఆస్తిపాస్తులు కూడా మీకు సంక్రమించేటువంటి యోగం ఉన్నది. మీ తల్లిదండ్రులు మీకు తప్పకుండా సహకరిస్తారు. ఆస్తిపాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆస్తిపాస్తులలో మీరు అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. మీ భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు ఏర్పడతాయి. పనులు కొంచెం లేట్ అవుతాయి అప్పుడప్పుడు. అయినా ఆ పనిని శ్రద్ధగా చేసుకోండి. 1-10 సార్లు చేస్తే గానీ ఆ పని ముందుకు సాగదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. కొంత మనోవేదన కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. వృత్తి పట్ల, ఉద్యోగ సంపద కొరకు అంకిత భావంతో పని చేసుకోండి. మీ ఉద్యోగంలో కానీ వృత్తి పట్ల కానీ మీరు మనోధైర్యంతో, అంకిత భావంతో పని చేసుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. మనో నిశ్చయంతో, ఆత్మస్థైర్యంతో నడుచుకోవడం వల్ల మీకు మీ జీవితంలో ఒక కార్యాన్ని సాధిస్తారు. ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వ్యాపారస్తులకు ఎదుగుదల పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపారాలు చేస్తారు. మంచి అధికమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇండస్ట్రీలు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఫుడ్ కోర్టులు పెట్టేటువంటి ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అనుకూలత కనిపిస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీలు, చిన్న ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కొంత రుణాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కువగా ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే అప్పులు చేయవద్దు.
తీరని అప్పులు తీర్చుకోండి. ముందుగా విదేశ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఆచితూచి మాట్లాడండి. విద్యార్థులకు విదేశాల నుంచి కోసం ప్రయత్నం చేస్తుండే వీసాలు కూడా కొంత లేట్ అవుతాయి. వ్యాపారస్తులకు కొంత భాగస్వాములు స్త్రీలు కూడా ఏర్పడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం అవుతాయి. గృహాన్ని అలంకరించుకోవడం కోసం కొంత డబ్బుని వెచ్చించడం జరుగుతుంది. పరోపకారం చేస్తారు. కొంత నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కానీ, ఫైనాన్స్ కానీ ఇంట్రెస్ట్లు వాటికి తేవడం కానీ ఇవన్నీ కొంచెం దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. అందరితో మాట పడేటువంటి సూచనలు కూడా ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశం ఉంటుంది. రాజకీయ పదవులను కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా మీరు మంచి గుర్తింపు పొందగలుగుతారు. సంఘంలో ఒక కీర్తి ప్రతిష్టలను పొందగలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఎక్కువగా అలసిపోతారు, శరీరాన్ని సహకరించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విహార యాత్రలను కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో కూడా పడతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సంతాన యోగం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టకండి, చాలా జాగ్రత్తగా ఉండి మీ స్వతహాగా వ్యాపారాన్ని చేసుకోండి, మంచి లాభాలను పొందుతారు. మీరు ప్రత్యంగిరి మాతకి ఒక్కసారి హోమం చేయించుకోండి. అలాగే లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం వల్ల, గణపతిని ఆరాధించడం వల్ల ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.